సంక్షిప్త మహాభారతం 9వ భాగం ఉద్యోగ పర్వము. పాంచాలాదులతో కృష్ణుని మంతనాలు. ఆ విధంగా కౌంతేయాగ్రజుడు ఎంతో వైభవంగా అభిమన్యుడి పెండ్లి జరిపించి 4 దినాలైన తర్వాత విరాటుని కొలువుకూటానికి సోదర పుత్ర బృందంతో వెళ్ళాడు. అక్కడ పెండ్లికి వచ్చిన కృష్ణ పాంచాలాది సమస్త బంధుమిత్ర జన పరివృతుడై ఉన్నాడు. అప్పుడు పాండవుల భావి కార్య సూచన ప్రసంగంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ సభలో ఉన్న రాజులందరినీ చూస్తూ గాంధారేయుడు పాండవేయుల యొక్క పైతృకంబైన రాజ్యభాగాన్ని మాయాద్యూతంలో అపహరించి అవమానించాడు. వీళ్ళు శక్తివంతులై ఉండి కూడా ధర్మానికి కట్టుబడి వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చడం మీకందరికీ తెలిసిన సంగతే. స్థితప్రజ్ఞులైన వాళ్ళిప్పుడు శౌర్యం చూపించి తమ రాజ్యభాగాన్ని తాము సంపాదించుకోవాలనుకుంటున్నారు. అందుచేత ముందుగా ఒకడిని దుర్యోధనుడి దగ్గరికి పంపించి అతని ఉద్దేశం తెలుసుకుని కయ్యమో నెయ్యమో నిర్ణయించుకోవటం ఉచితంగా ఉంటుంది అన్నాడు. ఆ మాటలు విన్న బలరాముడు ధర్మరాజు జూదరి అయి మాయాద్యూతంలో మంచి నేర్పరి అయిన శకుని చేతిలో సర్వస్వం కోల్పోయాడు. అందుచేత ఇది దుర్యోధనుడి తప్పు కాదు. అతని దగ్గరకు వెళ్ళే దూత వినయంగా నడుచుకొని రాజ్యభాగం ప్రార్థించి అడగటమే మంచిది. లేకపోయినట్లయితే సంధి కార్యం చెడిపోతుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మాటలకు తన అంగీకారాన్ని వెల్లడించారు. బలరాముడు ఆ విధంగా తప్పు ధర్మరాజు మీద పెట్టి మాట్లాడటం విన్న సాత్యకికి కోపం వచ్చి రాజులందరినీ చూస్తూ ధర్మనందనుడు బలవంతంగా పిలిస్తే వెళ్ళాడు కానీ వేడుక కోసరం జూదం ఆడలేదు. తమ తండ్రి వాటా పొందటానికి కౌరవుల్ని బ్రతిమాలవలసిన పని లేదు. నాకు యుద్ధం చేసి జయలక్ష్మిని పొందటమే మంచిదని తోస్తోంది. అంతకంటే విశేషమైన రాజధర్మం ఇంకొకటి లేదు. ఒకవేళ దూతనెవరినైనా దుర్యోధనుడి దగ్గరికి పంపదలుచుకున్నట్లయితే అన్యోన్య విరుద్ధ భాషణం వల్ల తత్ఫలం దూతకు చెందక తప్పదు అన్నాడు. సాత్యకి చెప్పిన దానికి అంతా మెచ్చుకున్నారు. అంతలో ద్రుపదుడు దురాత్ముడైన దుర్యోధనుడు మెత్తని మాటలకు లొంగే మనిషి కాదు కాబట్టి యుద్ధానికే సిద్ధపడతాడు. అందుచేత పాండవ పక్షానికి సహాయంగా రమ్మని రాజులందరినీ పిలవటానికి దూతల్ని పంపించటం మొదట పని. ధృతరాష్ట్రుడి దగ్గరికి దూతగా మా పురోహితుడిని పంపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. కృష్ణుడు అందులకు అంగీకరించి ఆ భారం అతని మీదనే ఉంచి తన పరివార వర్గంతో తన పట్టణానికి తిరిగి వెళ్ళాడు. పెండ్లికి వచ్చిన రాజులంతా యుద్ధానికి సిద్ధమై రావటం కోసరం వాళ్ళ తావులకు చేరుకున్నారు. ద్రుపదుడు ధృతరాష్ట్ర భీష్మ విదురాదులకు దుర్యోధనుడికి చెప్పాల్సిన మాటలు తన పురోహితుడికి చెప్పి హస్తినాపురం పంపించాడు. సహకార యత్నాలు. మత్స్య పాంచాల పతులిద్దరూ పాండవులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే పాండవులు సమరోద్యోగ పరులై శల్య కేకయి దృష్టకేతు జరాసంధ తనయుల దగ్గరకు తగిన వాళ్ళని పంపించి వారినందరినీ సైన్యంతో వచ్చేటట్లు చెప్పించారు. హస్తినాపురంలో దుర్యోధనుడు కూడా తన బంధుమిత్రులైన రాజులందరినీ చతురంగ బలాలతో రావించడానికి యత్నాలు చేస్తున్నాడు. కృష్ణ సహాయం కొరకు ఒకే రోజున అర్జునుడు దుర్యోధనుడు కూడా ద్వారకకు వెళ్ళారు. శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు వచ్చే ముందు హాయిగా పూలపాన్పు మీద యోగనిద్రలో మునిగిపోయాడు. కృష్ణుడున్న చోటికి ముందు దుర్యోధనుడు చేరుకున్నాడు. తీరా చూస్తే గోపాలుడు గుర్రు పెట్టి దొంగ నిద్రపోతున్నాడు. కృష్ణుడికి కాళ్ళ దగ్గర ఒక ఆసనం, తలవైపు ఒక ఆసనం వేసున్నాయి. దుర్యోధనుడికి తాను రారాజునని అహంభావం ఉండటం వల్ల కాళ్లపక్క ఉన్న ఆసనం మీద కూర్చోవటం తన గొప్పతనానికి భంగమనుకొని తలవైపున్న ఉన్నతాసనం మీద ఆసీనుడయ్యాడు. ఇంతలో అర్జునుడు కూడా అక్కడికి వచ్చాడు. వేణుగానలోలుని పాదాల చెంత ఆసనంలో కూర్చోవటానికి చాలా అనుకూలంగానే ఉంది. అయితే సర్వ జగద్రక్షకుడైన పరమాత్మ సన్నిధానంలో కూర్చోవటం భక్తుడి లక్షణం కాదు. అందువల్ల యోగనిద్ర నుండి మేల్కొనే వరకు నిలవబడి వేచి ఉండటమే అన్ని విధాలా మంచిదని అర్జునుడు భావించి అతని పాదాల దగ్గర నిలవబడి ఎప్పుడు నిద్రలేస్తాడని ఎదురుచూస్తున్నాడు. సర్వాంతర్యామి అయిన పుండరీకాక్షుడికి తెలియని విషయం ఉండదు. ఇది అంతా దొంగ నిద్రలో ఉండి గమనిస్తూనే ఉన్నాడు. తర్వాత నిద్ర మేల్కున్నట్లు నటిస్తూ ముందు పాదాల దగ్గర ఉన్న సవ్యసాచిని చూసి బావా ఎప్పుడొచ్చితీవి అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. ఇంతలో రెండవ పక్కనున్న దుర్యోధన సార్వభౌముని కూడా చూసి అతన్ని కూడా సంభావించాడు. వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకున్నాడు. దుర్యోధనుడు తాను ముందు వచ్చానని యుద్ధంలో తనకు సహాయం చేయమని అడిగాడు.
అప్పుడా యాదవేంద్రుడు, అవును, నువ్వు ముందు వచ్చావు, నేనే ముందు పార్థుని చూశాను. మీ ఇద్దరికీ కూడా సహాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా దగ్గర గొప్ప వీరులైన 10,000 మంది గోపాలులున్నారు. వాళ్ళన్ని శాస్త్ర అస్త్ర విద్యలలో మంచి నేర్పుగలవాళ్ళు. నేను యుద్ధం చేయకుండా అవుడుగా ఉండి ఊరికే చూస్తూ ఉంటాను. నేను ఒక పక్షం, వాళ్ళొక పక్షం వహించి మీ ఇద్దరికీ తోడ్పడతాను. ఇందులో ఎవరికి ఏ పక్షం కావాలో కోరుకోవలసిన బాధ్యత మీ మీదనే ఉంది. మీ ఇద్దరిలోనూ బీభత్సుడు చిన్నవాడు కాబట్టి వాడు ముందు కోరుకోవటం ధర్మం అని పార్థుడి వంక చూశాడు. పార్థుడు మహావీరుల్ని కోరుకుంటాడేమో. ఏ పని చెయ్యని వెన్నదొంగతో ఉపయోగం ఎలాగూ లేదు. వాడు నా వాటకు రాకుండా ఉంటే బాగుండును అని దుర్యోధనుడు తనలో అనుకుంటున్నాడు. ఇంతలో కిరీటి సుజ్ఞాని అయి ఉండటం వల్ల జనార్దనుడు ఉండే తావులోనే జయం ఉంటుంది. కాబట్టి నిరాయుధుడైన శ్రీకృష్ణ పరమాత్మనే కోరుకుని తనకు సారథ్యం వహించమని ప్రార్థించాడు. గుడ్డిరాజు కొడుకు దానికెంతో పొంగిపోయి గొప్ప పరాక్రమవంతులైన నారాయణ గోపాలుణ్ణి అపహరించగలిగాను కదా అనుకుని కృష్ణుని వీడ్కొని ఆ సేనల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వాసుదేవుడును వాసవితో ఉపప్లవ్యానికి వచ్చి పాండవులకు మంత్ర సహాయం చేస్తున్నాడు. భద్రపతి అయిన శల్యుడు కూడా పాండవ పక్షపాతి అయి ఉండటం వల్ల పాండవులకు సహాయం చేయటం కొరకు ఒక అక్షౌణి సేనతో ఉపప్లవ్యానికి బయలుదేరాడు. అక్షౌణి అంటే 21,870 రథాలు, ఏనుగులు, 65,610 గుర్రాలు, 10,93,050 మంది సైన్యం గల మొత్తాన్ని అక్షౌహిణి అని అంటారు. శల్యుడు పాండవ పక్షాన్ని చేరబోతున్నాడని దుర్యోధనుడు పసిగట్టాడు. అతన్ని తన పక్షంలోనికి తిప్పుకోవాలని ప్రయాణం చేస్తూ ఉన్న శల్యసేనలను అవసరాన్ని తీర్చే విధంగా తనకు కావలసిన వాళ్ళ మార్గంలో ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాట్లన్నీ ధర్మరాజే చేస్తున్నాడని శకుని అనుకున్నాడు. చాలా సంతోషించి ఆ అమాత్యులకు బహుమతులు ఇవ్వాలనే సంకల్పంతో వాళ్ళని రప్పించమని తన వాళ్లతో చెప్పాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్న దుర్యోధనుడు సమయోచితంగా భద్రపతి దగ్గరకు వచ్చి తన గురించి తానే పరిచయం చేసుకున్నాడు. శల్యుడు ఆశ్చర్యపోయాడు. అతన్ని గౌరవించి తనకు జరిగిన మర్యాదలన్నీ అతని వల్లనే జరిగాయని తెలుసుకుని కావలసిన వరం కోరుకోమని అన్నాడు. దుర్యోధనుడు శకునిని పొగిడి అతనిని తనకు ఇమాత్సుడై సేనల్ని నడపమని ప్రార్థించాడు. శల్యుడు మాట ఇచ్చాడు కాబట్టి దానికి అంగీకరించి పాండవుల్ని చూచి వచ్చి నిన్ను కలుసుకుంటానని చెప్పి దుర్యోధనుణ్ణి హస్తినాపురం పంపించి వేశాడు. శల్యుడు ఉపప్లాన్యం చేరుకున్నాడు. మేనమామ రాక తెలుసుకున్న పాండవులు అతన్ని ఎంతగానో గౌరవించారు. శల్యుడు ధర్మరాజు దారిలో జరిగిన సంగతులు చెప్పాడు. దానికి ధర్మరాజు మేలు చేసిన వారిని మెచ్చి వారి కోరిక తీర్చడం పెద్ద గుణం, అది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అయితే నేను మిమ్మల్ని ఒకటి మాత్రం కోరుకుంటున్నాను. యుద్ధంలో అర్జునుడు కర్ణుడితో పోరాడతాడు. పార్థుడికి శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉంటాడు. ఆ కృష్ణ భగవానుడికి ప్రతి సారథ్యం సహించటానికి తగిన శక్తి మీకే ఉంది. అందుచేత దుర్యోధనుడు మిమ్మల్ని కర్ణుడికి సారథిగా నియమిస్తాడు. మీరు మా యందుగల అనురాగాన్ని తలంచుకుని యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అవినీతుడైన సూతసుతుడు నింగికి నిరాకరించి పలికి అతని మనసు పాడు చేసి పార్థుణ్ణి రక్షించమని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. దీనిని మర్చిపోవద్దని వేడుకున్నాడు. భద్రపతి ధర్మరాజు కోరికను మన్నించి దుర్గయ్యపరుడైన కర్ణుణ్ణి కర్ణ కఠోరాలు పలికి మనసు లేకుండా చేస్తాను. ఇది ఒక్కటే అన్నమాట ఏమిటి? నువ్వు ఏది కోరితే అది చేస్తాను. వాడు సభలో అన్న మాటలకు నాకెంతో బాధ కలిగింది. మీరు పడ్డ కష్టాలు చూసి నా హృదయం గాయపడింది అంటూ ధర్మరాజుకు చెప్పి దుఃఖోపశమనార్థం పురందర విజయోపాఖ్యానాన్ని చెప్పాడు. తర్వాత వీడ్కోలు పొంది హస్తినాపురం చేరుకున్నాడు. పాండవులకు సహాయం చేయటానికి సాత్యకి, చేది, మగధ, కేకయ, ద్రుపద, మత్స్య, అవనీసులు, ఇతర దేశపు రాజులు అంతా వచ్చారు. వాళ్ళంతా కలిసి 7 అక్షౌహిణులు ఉన్నారు. కౌరవులకు సహాయం చేయటానికి భగదత్త, భూరిశ్రవ, శల్య, సుదక్షిణ, జయప్రద, జయద్రథ, నీలకృతవర్మ, నిందాను నిందులు మొదలుగా గల వారంతా వారికున్న చతురంగ సైన్యాలతో వచ్చారు.
వాళ్ళంతా కలిసి 11 అక్షోహిణులు అయ్యారు. వీళ్ళంతా నిలబడటానికే తగిన చోటు లేకపోవటం చూసి దుర్యోధనుడు ఎంతో సంతోషించి ఇక పాండవుల్ని జయించినట్లే అనుకున్నాడు. రాయబారాలు. ద్రుపదుడి పురోహితుడు హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు కొలువు తీర్చి ఉండగా రాజసభలోకి ప్రవేశించాడు. అక్కడ రాజసభలో ఆసీనులై ఉన్న భీష్మాదులందరికీ ధర్మరాజు పడరాని పాట్లు అవమానాలు పొంది కూడా సంధికి సిద్ధమయ్యాడని, పాండవులకు పైతృకమైన వాళ్ల రాజ్యభాగాన్నివ్వటం ఉచితమని, ఆ విధంగా చేయకపోయినట్లయితే కౌరవులకు కీడు మూడుతుందని చెప్పాడు. అంతేకాకుండా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షంలో ఉన్నాడని చెప్తూ కృష్ణ మహిమల్ని వర్ణించి చెప్పాడు. పాండవుల గొప్పతనాన్ని వర్ణించాడు. భీష్ముడు ధర్మనందనుడి శాంతాన్ని, సత్యనిష్టను, బంధు స్నేహాన్ని కొనియాడి పాండుపుత్రులకు రాజ్యభాగం ఇవ్వమని ధృతరాష్ట్రుడికి హితోపదేశం చేశాడు. కర్ణుడికి ఆ మాటలు బాధ కలిగించాయి. వెంటనే అందర్నీ చూస్తూ భీష్ముడితో, దుర్యోధనుడి కొరకు శకుని జూదంలో భూమినంతా గెలుచుకున్నాడు. ధర్మపుత్రుడు ఓడిపోయి అవసర అడవికి పోయి సమయం గడవకుండానే రాజ్యభాగాన్ని అడగటం వెర్రితనమవుతుంది. విరాట పాంచాలులతో కలిసి ఎత్తివచ్చి అడిగినంత మాత్రాన దుర్యోధనుడు రాజ్యం భయపడి ఇవ్వడు అని అన్నాడు. ఆ మాటలకు భీష్ముడికి కోపం వచ్చి వాణ్ణి చూచి, నిన్ను అర్జునుడు పరాక్రమం ముందు నీ పరాక్రమం ఏమైంది? వెన్ను చూపించి యుద్ధంలోంచి పారిపోయావేం? ఇప్పుడు ఈ రాజు కొలువులో దుర్యోధనుడి మెప్పు కోసరం పాండవులను గెలుస్తానని డంబాలు పలుకుతున్నావు. నీకు ఆ రోజుననే పాండవుల అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నారని చెప్పాను అన్నారు. అంతలో అంబికేయుడు ద్రుపదుడి పురోహితుడితో పాండవుల దగ్గరకు మంచివాడినొకడిని పంపిస్తానని చెప్పి వీడ్కోలు చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు పాండవుల దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచి అతనితో, నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ ఆనందం కలిగే విధంగా మాట్లాడుతూ శాంతంతో కార్యాన్ని సాధించుకురమ్మని, వాళ్ళు వీళ్ళు ఒక్కటిగా బ్రతికేటట్లు చేయమని చెప్పి పంపించాడు. సంజయుడు ఉపప్లవ్యానికి వచ్చాడు. పేరోలగంలో ఉన్న ధర్మరాజును చూచి అందరూ వినే విధంగా అతడితో, అజాతశత్రువైన నువ్వు యుద్ధానికి సిద్ధపడకుండా ఉండటమే మంచిదని, శాంతించడమే తగిన పని అని, కౌరవులు రాజ్యభాగాన్ని ఇవ్వకపోయినట్లయితే వాళ్లతో యుద్ధం చేసి బంధుమిత్రాదులను చంపి రాజ్యభోగాలు అనుభవించాలని అనుకోవటం కంటే ఉంచవృత్తి మంచిదని చెప్పాడు. ధర్మరాజు తన దగ్గరలో ఉన్న కృష్ణుణ్ణి సంజయుడికి చూపించి, యుద్ధం చేయటం క్షత్రియ ధర్మం, అవునో కాదో అన్ని ధర్మాలు తెలిసిన ఈ యదుకుంజరుడే చెప్పగలడని అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సంజయుడిని చూసి, అవమానాల పాలయ్యున్న పాండవులు యుద్ధం చేయటమే ధర్మం, నువ్వు ఎంత నేర్పుగా మాట్లాడినప్పటికీ సంధి కుదరదు. హస్తినాపురం నేనే వచ్చి దుర్యోధనాదులకు హితం చెప్పి రాజ్యభాగం ఇచ్చేటట్లు చేసి వారును వీరును కూడి ఉండటానికి తగిన ప్రయత్నాలు చేస్తాను అన్నాడు. అప్పుడు సంజయుడు అందరి దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ధర్మరాజు అతన్ని చూసి, కౌరవ సభలో అందరూ అనేటట్లు తనకు సంధి చేయటమే సమ్మతమని పితామహుడగు భీష్మునితో చెప్పు. దుర్యోధనుడితో మేము బలహీన క్రింద జమకట్టడం వెర్రితనమని, మమ్మల్ని అరణ్యవాసంలో పెట్టిన బాధలు, నిండు సభలో ద్రౌపదిని అవమానించడం నేను సహించాను, కానీ మిగతా వాళ్ళు సహించే స్థితిలో లేరని చెప్పు. మాకు కలహం అక్కర్లేదు, సంధినే కోరుకుంటున్నాం. రాజ్యభాగం సగం ఇవ్వటానికి అంగీకరించకపోయినట్లయితే 6 ఊళ్ళు ఇచ్చినా సరిపెట్టుకుంటాం అని నువ్వు ఆ సుయోధనునికి చెప్పు అని అతన్ని సంభాషించి వీడ్కోలు చెప్పాడు. హితవచనాలు. సంజయుడు ఆ దినముననే హస్తినాపురం చేరుకున్నాడు. ధృతరాష్ట్రుని చూసి పాండవుల ఉదార గుణాలను పొగిడి తాను వెళ్ళి వచ్చిన పని గురించి మరునాడు నిండు కొలువులో విన్నవిస్తానని చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. పాండవులకు రాజ్యభాగం ఇవ్వకుండా అంతా తానే ఉంచుకోవాలని అనుకున్న ధృతరాష్ట్రుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అప్పుడే విదురుణ్ణి పిలిపించి అతడితో తన కడుకు సంజయుడు తన దగ్గరకు వచ్చి అన్న మాటలని చెప్పాడు. ధర్మరాజు ఏమి చెప్పాడో బోధపడటం లేదని, తన మనసుకు శాంతి లేదని చెప్పాడు. అప్పుడు విదురుడు అతనితో, ధర్మనందనుడు బంధుప్రియుడు, శాంతచిత్తుడు, సత్యనిష్ఠుడు, ఇతరులు చేసిన అపకారాన్ని సహించేవాడు, వినయ వివేకాలు ఉన్నవాడు అతడు. ఆడిన మాట తప్పడు, నీ దయనే కోరుకుంటూ ఉంటాడు. అతనికి కపటం గల నీ కొడుకులే ముందు వెనకలు చూడకుండా అనేక అపకారాలు చేశారు. అయినప్పటికీ పాండవులు
శాంతి సూరులు కాబట్టి కయ్యానికి కాలు దువ్వకుండగా సంధి చేసుకోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళని ఆదరించటం నీ ధర్మం. పాండురాజు నీకు తమ్ముడు, పరమభక్తుడు. నీకు ఎన్నో లాభాలు సమకూర్చాడు. అందుకు నువ్వు కృతజ్ఞుడవై పాండుపుత్రులకు రాజ్యభాగం ఇచ్చి నీ బిడ్డల్ని చూసుకున్నట్లే వాళ్లను కూడా చూసుకో. ఆ విధంగా చేయకపోయినట్టయితే అది కృతజ్ఞత అనిపించుకుంటుంది. లోభగుణం నువ్వు వదిలిపెట్టకుండా ఉన్నంతకాలం నీకు శాంతి లభించదు. నియత తపము, ఇంద్రియ నిగ్రహము, గొప్ప విద్య శాంతికి కిరణాలు. వాటన్నింటికంటే లోభం పోగొట్టుకున్నట్లయితే మేలైన శాంతి లభిస్తుంది. అందుచేత కౌంతేయులకు రాజ్యభాగం ఇచ్చి వారితో నీ కొడుకులు కలిసి ఉండేటట్లు చేయి. జ్ఞాతులు తమలో తాము పోట్లాడుకొనకుండగా ఐకమత్యంతో ఉంటే అన్ని శుభాలు కలిసొస్తాయి. తద్భిన్నంగా వ్యవహరిస్తే చేటు తప్పదు అని చెప్పాడు. విదురుడు చెప్పిన నీతి వాక్యాల వల్ల ధృతరాష్ట్రుడిలో కొంత మార్పు వచ్చింది. సంధి చేసుకోవటానికి అంగీకరించి ఆ రాత్రంతా విదురుడితో వేదాంత విషయాలు చర్చిస్తూ కాలం గడిపాడు. ఇంతలో తెల్లవారటం వలన ధృతరాష్ట్రుడు అలంకరించుకొని భీష్మాది వృద్ధులతోనూ దుర్యోధనాదులతోనూ యుద్ధ సహాయం చేయటానికి వచ్చిన రాజులతోనూ నిండియున్న కొలువు కూటానికి వెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతలో సంజయుడు వచ్చి రాజుకు నమస్కరించాడు. సంజయుడు ఏం చెప్తాడో విందాం అని సభ్యులంతా తత్తరపడుతూ చూస్తున్నారు. తాను ధర్మరాజుకు శాంతించమని చెప్పిన మాటల తీరు, దానికి అతడిచ్చిన సమాధానాలు, కృష్ణుడు చెప్పిన సూటి పలుకులు వివరంగా చెప్పి భీష్మ దుర్యోధనులకు ధర్మరాజు చెప్పమన్న సందేశాన్ని విన్నవించాడు. అందరితో కౌరవ పాండవులకు సంధి చేయటమే సరైన పని అని అన్నాడు. అప్పుడు భీష్మ, ద్రోణులు, నరనారాయణులైన కృష్ణార్జునులు మహిమలను ధృతరాష్ట్రుడికి వివరించి విజయుండనే పేరు పొందిన అర్జునుడిని ఎదిరించటం ఎవరి సాధ్యమో కాదన్నారు. ధృతరాష్ట్రుడు చిట్ట చివరికి దుర్యోధనుడితో, నాయనా, నువ్వు తులువలైన శకుని, కర్ణాదుల మాటలు వినక పాండవులకు రాజ్యభాగాన్ని ఇచ్చి వాళ్లతో కలిసుండు. వాళ్ళు దైవబలం కలవాళ్ళు అని చెప్పాడు. మూర్ఖుడైన దుర్యోధనుడు పెద్దల పలుకుల్ని పెడచెవిన పెట్టి పాండవులకు సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వటానికి అంగీకరించక తండ్రితో తన పక్షం వహించి ఉన్న భీష్మ, ద్రోణ, కర్ణాది వీరుల పరాక్రమ విక్రమాల్ని పొగిడాడు. అప్పుడు కర్ణుడు రారాజుకు ఆనందం కలిగే విధంగా తాను పాండవుల్ని కూలుస్తానని వీరాలాపాలు పలికాడు. దానికి గంగాపుత్రుడు కోపించి కర్ణుని నిందించాడు. అప్పుడు ఆ సూతపుత్రుడు తన్ని అవమానించిన భీష్మునకు సహాయంగా యుద్ధం చేయనని, భీష్ముడు పడిపోయే వరకు తాను విశ్రమించనని ప్రతిజ్ఞ చేసి సభలో నుంచి వెళ్ళిపోయాడు. అందుకు దుర్యోధనుడు బాధపడి భీష్మ, విదురాది పెద్దలందరినీ నిందించాడు. ధృతరాష్ట్రుడు తన కొడుకు మూర్ఖత్వాన్ని మార్చలేకపోయినందుకు సంజయుడు తప్ప మిగిలిన వాళ్ళంతా సభలోంచి లేచి వెళ్ళిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడు తన కొడుకులకు పాండవులకు ఉన్న సైనిక బలం గురించి సంజయుడిని అడిగాడు. సంజయుడు విసుక్కున్నాడు, కానీ సమాధానం చెప్పలేదు. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి వారల అభిప్రాయాలు తెలిసి ఉన్నవాడై ఉండటం వల్ల రాజు సంశయం తీర్చమని సంజయుడికి చెప్పాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో, రాజా, ఆ సేనకు నీ సేనకు తారతమ్యం చెప్పమని నన్ను అడుగుతున్నావు. ఆ సేనలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. అతనితో సమానమైన వారు నీ సేనలో గలడేమో చూపించు అని అనేక విధాలుగా ఆ ఆదిదేవుడైన పుండరీకాక్షుణ్ణి మహిమలన్నింటినీ చెప్పి తత్సహాయులైన పాండవుల్ని గెలవటం సాధ్యం కాదన్నాడు. చివరికి తన నిర్ణయం చెప్పదలంచుకుని, ఎక్కడ నడుచును సత్యం, ఎక్కడ ధర్మంబు వంగు, ఎక్కడ కలుగున్ చక్కటి నిలుచున్ కృష్ణుడు అక్కడ, అతడున్న కడవ అగుజయ మదిపా అని నిర్ణయించి చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షితో తాను వాసుదేవుని మరుపుసొచ్చి బ్రతుకుదునని విన్నవించుకున్నాడు. మునిపుంగవుడు కొడుకును దీవించి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుని రాయబారం. సంజయుడు వచ్చి వెళ్ళాక ధర్మరాజు సోదరీపుత్ర పరివార బృందంతో వాసుదేవుడి మందిరానికి వెళ్ళి ఆ మహాత్ముణ్ణి స్తోత్రం చేశాడు. మాకు శుభాలు కలుగజేయడానికి మా తండ్రి నిన్ను చూపించి వెళ్ళాడని అన్నాడు. మా కొరకు కౌరవ సభకు వెళ్ళి దుర్యోధనుడికి హితం చెప్పి సంధి కుదిరే విధంగా ప్రయత్నించు అని ప్రార్థించాడు. దానికి భగవానుడు తన అంగీకారాన్ని తెలియపరిచాడు. అప్పుడు భీముడు నిప్పు వేడిని విడిచినట్లు, కొండ బెండైనట్లు దయార్థ చిత్తంతో శ్రీకృష్ణుని చూసి, అయ్యో, అన్నదమ్ములమై ఉండి మనల్ని ఇతరులు తల ఎత్తి చూచేటట్లు యుద్ధం చేసి నలుగురిలో నగుబాటవటం మంచిది కాదు.
పెద్దవాళ్ల మాట విని రాజ్యాన్ని పంచుకుని సుఖంగా ఉండటం మంచిదని నా మాటగా చెప్పమని కోరాడు. అర్జునుడును కృష్ణునితో ఆ మూర్ఖుణ్ణి ఏ విధంగానైనా ఒప్పించి 2 తెగల వారికి సంధి కావించమని అడిగాడు. కృష్ణుడు అర్జునునికి దుర్యోధనుడి అవినీతిని గురించి చెప్పి వాడు రాజ్యభాగం ఇవ్వడని చెప్పి ఏది ఏమైనా ధర్మరాజు కోరిన విధంగా సంధి చేయటానికి చేయాల్సిన పురుష ప్రయత్నమంతా చేస్తానని చెప్పాడు. ఇంతలో నకులుడు యాదవ తిలకుణ్ణి చూచి, చెడ్డ ప్రవర్తన కౌరవుల దగ్గర ఉంటే ఉంటుంది, మన దగ్గర క్రౌర్యం ఎందుకు, ఏ విధంగా అయినా పని చక్క చేసుకునిరా అని చెప్పాడు. సాత్యకి సహదేవులు కూడా సంధి సమకూర్చుకొని రమ్మని చెప్పారు. అప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది తన భంగపాటునంతటినీ మురాంతకునకు విన్నవించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ శత్రువులైన కౌరవాదముల్ని చంపి పగ తీర్చుకొనకుండగా నీచ వృత్తితో వాళ్లను యాచించుట తన భర్తకు తగిన పనియేనా అని అడిగింది. యజ్ఞపురుషుడా, యజ్ఞ సేనినితో దుర్మార్గులైన కౌరవులు రాజ్యభాగం ఇవ్వరని, ఏ విధంగా చూచినా యుద్ధం తప్పదని, ఆ యుద్ధంలో పాండుపుత్రులు విజయం పొందగలరని చెప్పి ఆమె మనసును ఊరట కలిగించెను. శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం వెళ్ళటమే ప్రస్తుత కర్తవ్యమని ధర్మనందన ప్రముఖులు నిర్ణయించటం వలన ఆ మహాపురుషుడు దానికి అంగీకరించి మర్నాడు సూర్యోదయ సమయంలో తన దివ్య రథాన్ని ఎక్కి యాదవ సైన్యంతో సాత్యకి వెంటరాగా హస్తినాపురం వైభవోపేతంగా వెళ్తున్నాడు. నారదాది మహామునులు దారిలో కనిపించారు. వాళ్ళు కూడా కౌరవ సభలో కృష్ణ పరమాత్మ తీయని పలుకులు విందామని వస్తున్నామని చెప్పారు. సమయానికి వారంతా కుశస్థలం చేరుకున్నారు. అక్కడ విప్రులంతా ఆ దేవదేవుడికి ఎదురొచ్చి తమ తమ ఇండ్లకు రమ్మని ప్రార్థించారు. భగవానుడు వారి పూజల్ని గైకొని ఒక విశాలమైన రమణీయ బహిప్రదేశంలో కుటీరాలు ఏర్పాటు చేయించుకొని ఆ రాత్రి అక్కడ గడిపాడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు, భీష్మ, ద్రోణ, విదుర, నిజపుత్రమాత్యం జనాలందరినీ రావించాడు. వాళ్లకు శ్రీకృష్ణుని రాకను గురించి చెప్పాడు. నగరం అంతా అలంకరింపజేయాలని చెప్పి దుర్యోధనుడిని పంపించాడు. విదురుడితో కృష్ణ పరమాత్మకు వివిధ రమణీయ రథాలు, జననాశ్వాలు, భద్రగజములు, రత్న విభూషాలు, దాసదాసీలను సమర్పించుకుంటానని చెప్పాడు. దుర్యోధన దుశ్శాసనుల గృహాలలో ఉండే చిత్ర విచిత్ర వస్తువులలో ఏవి కృష్ణునికి చూపులకు ఇష్టంగా ఉంటాయో వాటినన్నింటినీ అతనికి ఇవ్వటమే ప్రస్తుత కర్తవ్యం అన్నాడు. పాండవులకు 5 ఊళ్ళు ఇవ్వటానికి ఇష్టపడని గుడ్డిరాజు మాటలకు కారణం గమనించిన విదురుడు అతనితో, నువ్వు వారికి లంచం ఇచ్చి మిత్రభేదం కలిగించాలని చూస్తున్నావు, అది నీకు తగదు. నువ్వెంత ధనం ఇచ్చినప్పటికీ కృష్ణుడు అర్జునుడిని విడిచిపెట్టాడు. అతడు ప్రాణంతో సమానమనే విషయం నీకు తెలియదా అన్నాడు. కృష్ణ పార్థుల్ని విడదీయటం కష్టమని, ధనాన్ని ఇవ్వటం అపకీర్తికి హేతువని దుర్యోధనుడు తన తండ్రికి చెప్పాడు. కృష్ణుడు వచ్చిన పనిని నెరవేర్చటమే ధనాదులిచ్చే దానికంటే అతనికి మిక్కిలి ప్రియాన్ని కూరుస్తుందని భీష్ముడు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు పితామహునితో, కృష్ణుడు పాండవులకు రాజ్యభాగం అడిగితే తానందుకు అంగీకరించకపోవటమే కాకుండా అతన్ని బంధించి పాండవులకు భయం పుట్టించగలనని అన్నాడు. అతని చెడు ఊహలకు ధృతరాష్ట్రుడు అమాత్య సహితంగా బాధపడి వాణ్ణి నిందించి పరమాత్ముడైన వాసుదేవుడికి కీడు తలపెట్టడం మంచిది కాదని చెప్పాడు. భీష్ముడు హరికి దుర్యోధనుడు కీడు తలపెడితే సోదరులతో సహితంగా చెడిపోతాడని చెప్పి అక్కడ ఉండటానికి ఇష్టం లేక వెళ్ళిపోయాడు. అందరూ తమ తమ ఇండ్లకు చేరుకున్నారు. కుశస్థలంలో ఉన్న మాధవుడు తెల్లవారగానే తనకు ఎంతో ప్రీతితో వీడ్కోలు చెప్పగా పయనం సాగించాడు. కృష్ణుడు వస్తున్నాడని హస్తినాపురంలో వాళ్ళంతా వాసుదేవుడికి ఎదురొచ్చి తగిన విధంగా అతన్ని గౌరవించి తీసుకుని వెళ్ళారు. దుర్యోధనుడు మాత్రం వెళ్ళలేదు. పురంలో ఉన్న ఆబాల గోపాలం హరిని చూడాలని రాజమార్గాలలో వేచి ఉన్నారు. కృష్ణ రథం మందగమనంతో రాజమార్గం గుండా వెళ్తూ ఉంటే మార్గానికి 2 పక్కలా ఉన్న దివ్య సౌదాల మీద నుంచి పుణ్యాంగనలు కృష్ణుని చూసి సంతోషంతో ముత్యాలు అక్షితలు చెల్లారు. నారాయణుడు రాజవీధి దాటి ధృతరాష్ట్రుడి మందిర ద్వారం దగ్గర రథం దిగి నడిచి వెళ్తూ ఉంటే అతడు సకల పరిజనులతో ఎదురొచ్చి కృష్ణుణ్ణి కౌలించుకుని ఉచితాసనం మీద కూర్చుండబెట్టి తగిన పూజా విధానాలు నడిపించాడు. కృష్ణుడు కుశల ప్రశ్నలు వేస్తూ అక్కడున్న వాళ్ళందరితోనూ కొన్ని క్షణాలు గడిపి విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ మహాత్ముడు గోవిందుణ్ణి భక్తితో పూజించి తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. పుండరీకాక్షుడు విదురుని కోరికకు తన అంగీకారం తెలిపి కుంతీదేవి ఇంటికి వెళ్ళి పాండవులు క్షేమంగా ఉన్నారని చెప్పి ఆమెను ఓదార్చి అక్కడి నుంచి దుర్యోధనుడి ఇంటికి వెళ్ళాడు.
దుర్యోధనుడు తన తమ్ములతోనూ శకుని కర్ణాది ప్రముఖులతోనూ మాధవునికి ఎదురొచ్చి తీసుకుని వెళ్ళి కనుక సింహాసనం మీద కూర్చుండబెట్టి తగిన సత్కారాలు చేసి భోజనంకు రమ్మన్నాడు. రాజీవాక్షుడు తాను అక్కడ భోజనం చేసే అవకాశం లేదని చెప్పి అక్కడి నుంచి విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడు ప్రీతితో పెట్టిన మధుర పదార్థాలు తృప్తిగా తిని తెల్లని మెత్తని పాన్పు మీద హాయిగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం వందిమాగదులు మంగళగానాలు చేస్తూ ఉండగా మాధవుడు నిద్ర మేల్కొని సమయోచిత ప్రియుల్ని నిర్వహించుకున్నాడు. అంతలో దుర్యోధనుడు వచ్చి తన తండ్రి పేరోలగంలో ఉన్నాడని చెప్పాడు. అప్పుడే శ్రీకృష్ణుడు రథం ఎక్కి సాత్యకి ప్రముఖులతో కౌరవ సభకొచ్చాడు. అక్కడ తనకు ఎదురొచ్చిన రాజుల్ని అభినందించి తన కొరకు ఏర్పాటు చేయించి ఉంచిన కనకాసనం వద్ద నిలబడ్డాడు. అప్పుడు నారదాది మహామునులు ఆకాశంలో కనిపించేసరికి వారి రాకను కృష్ణుడు సభ్యులందరికీ తెలిపాడు. భీష్ముడు వారందరికీ ఆసన్యాదులు ఉపచారాలు నడిపించిన తర్వాత వాసుదేవుడు తన ఆసనం మీద కూర్చున్నాడు. కృష్ణుడు కూర్చున్న తర్వాత ధృతరాష్ట్రుడును మిగిలిన పెద్దలను తమ తమ ఆసనాల మీద ఆసీనులయ్యారు. అప్పుడు నీలమేఘశ్యాముడు ధృతరాష్ట్రుడితో, రాజేంద్ర, నీకు తెలియని పని ఏదీ లేదు. అయినప్పటికీ భారత స్వయం యొక్క హితాన్ని కోరి నీతో 4 మాటలు చెప్పాలని వచ్చాను. ధర్మానికి సత్యానికి పెంపుకు పేరు పొందిన ఈ కురుకులం ఈనాడు నీ ఉపేక్ష వల్ల అధర్మ బాహిత్వం పొంది నిందింపబడుతోంది. నీ తమ్ముడైన పాండురాజు కొడుకులు మాత్రం నీకు కొడుకులు కారా? క్షీర నీర న్యాయం ప్రకారం వారును వీరును కలిసి బ్రతుకుట ఎంత మేలవుతుందో ఆలోచించు. అది వారికే కాకుండా లోకానికి కూడా చాలా మంచిది. దుర్యోధనుడు దురాలోచనతో కపటానికి పూనుకొని జూదాన్ని కల్పించి పాండవుల సర్వస్వాన్ని అపహరించి వారిని అవమానించాడు. అయినప్పటికీ వాళ్ళు స్వాంతులను సత్యనిష్ఠులను అయి ఉండటం వల్ల తమ పలుకుబడి చెల్లించి నేడు నువ్వు వాళ్ళ రాజ్యభాగాన్ని ఇప్పించగలవని విశ్వసించి ఉన్నారు. నువ్వే తండ్రివని రక్షకుడవని భావిస్తూ ఉన్న ధర్మరాజులు ఆ పాండవీయులపై నువ్వు దయ చూపించతగదా? వాళ్ళ తండ్రి పాలు వాళ్ళకిచ్చి నీ పాలు నీ కొడుకులు అనుభవించడమే ధర్మం. వారు నాడు ఉపేక్ష చేసినట్లు నేడు నువ్వు నీ కొడుకు లోభాన్ని మాన్పి వారి పాలు వారికి ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు యుద్ధానికి రాక మానరు. అదెందుకు? నా మాట విని పాండవులకు రాజ్యభాగం ఇచ్చి వారిని నీ కొడుకులతో కలిసి ఉండేటట్లు చూడు. వారికి ప్రియమే చేస్తావో అప్రియమే చేస్తావో నీకు ఏది ఇష్టమైతే అది నిశ్చయించి చెప్పు అన్నాడు. కృష్ణుని సందేశానికి సభ్యులంతా సంతోషించారు. నారద మహామునులు దుర్యోధనునకు గర్వమును అహంకారమును కీడు తేగలవు అనటానికి నిదర్శనం గాదంబోర్భన గరుడ కౌరవుల చరిత్రలు చెప్పి పాండవుల పాలు పాండవులకిచ్చి కలిసిమెలిసి ఉండటమే మంచిదని హితోపదేశం చేశారు. దుర్యోధనుడు వారి మాటలు లెక్క చేయలేదు. ధృతరాష్ట్రుడు తన కొడుకును సమ్మతింపచేయమని కృష్ణుని ప్రార్థించాడు. ఆ దయామయుడు ఆ మూర్ఖుడితో దురాగ్రహం విడిచిపెట్టి పెద్దల మాట వినమని, చెడ్డవాళ్ల మాటలు వినవద్దని, పాండవులకు కొంత రాజ్యం ఇచ్చి కులకీర్తిని గౌరవాన్ని నిలుపమని, తెగువతో యుద్ధానికి సిద్ధపడకుండగా ఉండే విధంగా అనేక నీతులు చెప్పాడు. అప్పుడు భీష్మ ద్రోణులు కృష్ణార్జునతో విరోధం మంచిది కాదని అనేక విధాలు చెప్పి చివరికి ఆ తులువలు కురువంశాన్ని కాపాడమని ప్రార్థించారు. మూర్ఖుల మనసు మార్చటం ఎవళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళు పట్టిన కుందేటికి 3 కాళ్ళని వాదిస్తూ ఉంటారు. అటువంటి వాడి అయిన దుర్యోధనుడు కృష్ణునితో, ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, విదురులు నన్నెప్పుడునూ నిందిస్తూనే ఉంటారు. నువ్వు కూడా వారి త్రోవలోనే నన్ను నిందిస్తున్నావు. నాలో కొంచెం కూడా తప్పులేదు. ధర్మరాజు సౌబలుని చేతిలో సర్వస్వం కోల్పోయి ఆశపడి ఇప్పుడు మత్స్య పాంచాల పాండ్యాల భూమిపతులతో మా మీదికి రానున్నాడు. నేను దానికి భయపడి భూమిని పంచి ఇవ్వను. నువ్వు ఇంక ఏమీ చెప్పవద్దు. యుద్ధంలో గెలిచిన వాళ్ళు రాజ్యమంతా అనుభవించగలరు అన్నాడు. విశ్వరూప దర్శనం. ఆ మాటలకు శ్రీకృష్ణ పరమాత్మ కోపగించుకున్నాడు. తన మీద తప్పు లేదని నిర్భయంగా చెప్తూ ఉన్న దుర్యోధనుడు చేసిన చెడు పనులన్నీ వరుసగా చెప్పి కులసతిని నిండు సభలోనికి ఈడ్చుకొని వచ్చి చీరలు ఒలిపించవచ్చునా? ఇటువంటి పని ముందు కాలంలో ఎవళ్ళైనా చేసి ఉన్నారా? అది మానవత్వం అవుతుందా లేక పశుత్వం అనిపించుకుంటుందా అని అనేక విధాలుగా ధిక్కరించాడు, భయపెట్టాడు. మంచి మాటలతో సంధికి అంగీకరించమని చెప్పాడు. కానీ దుర్యోధనుడు సభా మర్యాద ధిక్కరించి దిగ్గున లేచి కొలువుకూటంలో నుంచి వెళ్ళిపోయాడు. అతని తోడి తులువలు కూడా అతనిని వెంబడించారు.
కొలువులో ఉన్న వాళ్లంతా కలత పొందారు. భీష్ముడెంతో బాధపడి కురుకుమారులకు చేటుకాలం దాపురించిందని మురాంతకుడితో అన్నాడు. ఆ కంసారి కులపాలకులుడైన దుర్యోధనుని చంపి కులాన్ని నిలబెట్టుకోవటం సరైన పని కాదా అని సభ్యుల్ని అడిగాడు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడు అదిరిపడి విదురుణ్ణి గాంధారిని తీసుకుని రమ్మని పంపించాడు. విదురుడు వెంటనే వెళ్ళి గాంధారిని తీసుకుని వచ్చాడు. ఆమె చేతి తన బిడ్డకు బుద్ధులు చెప్పించేటట్లు చేశాడు. ఆమె దుర్యోధనుడికి అనేక నీతులు చెప్పినప్పటికీ వాడు వినలేదు. వాడు తన స్నేహితులతో కలిసి పవిత్ర చరిత్రుడు శ్రీకళత్రుడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి బంధించటానికి తగు సన్నాహాలు చేస్తున్నాడు. దానిని గమనించిన సాత్యకి కౌరవుల యొక్క దౌర్జన్యాన్ని ధృతరాష్ట్ర, కృష్ణ, భీష్మ, విదురాదులకు చెప్పాడు. ఆ వార్త వినగానే విదురుడు అదిరిపడి ధృతరాష్ట్రుడితో, నీ బిడ్డలు అగణ్య పరాక్రమవంతుడైన హరిని సాధారణ మానవుడిగా భావించి నిప్పులో ఉరికే మిడతల మాదిరిగా తండ్రి బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో వాళ్ల వినాశనాన్ని వాళ్లే కోరి తెచ్చుకుంటున్నారు అన్నాడు. అంతలో దానవ వైరి క్రూరులైన కౌరవుల్ని తగిన విధంగా శిక్షించి వస్తారు, అనుమతి ఇయ్యి అని ధృతరాష్ట్రుడిని అడిగాడు. అప్పుడు ఆ గుడ్డిరాజు విదురుణ్ణి పంపించి దుష్ట చతుష్టయాన్ని తన ముందుకు రప్పించి అంతరం తెలియకుండా కృష్ణునికి కీడు చేయాలని చూడటం నీ అవివేకాన్ని సూచిస్తోంది. దుర్మార్గురాల, పర్వతాన్ని కదిలించగలమా? గాలిని పట్టుకోగలమా? లేనిపోని దుర్మార్గపు ప్రయత్నాలు చేసి మీ నాశనాన్ని కోరి తెచ్చుకుంటారా అని కోపంగా అన్నాడు. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుణ్ణి చూచి, అయ్యా, నేను ఒక్కడను నీకు చిక్కితిని కదా అని పట్టు చూచావా? ఇదిగో నన్ను చూడగలిగితే చూడు అని ఎవ్వళ్లను చూడలేనట్టి సహస్ర కిరణ ప్రభావ ఉజ్వలంబైన నిజ విశ్వరూపాన్ని చూపించాడు. సభ్యులంతా ఆ దివ్య తేజోరూపాన్ని చూడలేక భయపడి కన్నులు మూసుకున్నారు. భక్తవత్సులైన వాసుదేవుడు నారద ప్రముఖులకు, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులకు దయతో తన దివ్య రూపాన్ని చూడగల దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ మహాత్ములంతా భక్తితో విశ్వంభరుని యొక్క విశ్వరూపం సందర్శించి పరిపూర్ణమైన ఆనందాంబుదిలో ఓలలాడారు. దేవతలు కృష్ణ భగవానుని మీద పూలవాన కురిపించారు. జయజధ్వనులు చెలరేగాయి. ఆ సంకులాన్ని విన్న ధృతరాష్ట్రుడు కృష్ణుడు విశ్వరూపం చూపిస్తున్నాడని తెలుసుకుని, కరుణింపుము సంశ్రిత భయహరణ ధురీణ సహింపు మజానము నీ శరణంబు వేడద భవచ్చరణంబులు కనుంగొనం ప్రసాదింపగదే అని ప్రార్థించాడు. హరి కరుణించి ఆ జాత్యాంతుడికి దృష్టి ప్రసాదించాడు. అతడు అద్భుత ప్రమోదాలతో కండ్లు విప్పి పరమేశ్వరుని చూచి భక్తితో మొక్కి, నీ దివ్య రూపాన్ని దర్శించిన ఈ కండ్లతో ఈ పాపపు ప్రపంచాన్ని చూడదలుచుకోలేదు. నువ్విచ్చిన దృష్టి నువ్వే తీసుకో అన్నాడు. కృష్ణుడు తాను ప్రసాదించిన దృష్టిని తిరిగి తీసుకున్నాడు. తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని మునివర్యులని ఆ మంత్రణం చేసి నిజాసనం వదిలిపెట్టి సాత్యకి, కృత వర్మలతో కౌరవ సభ నుంచి బయలుదేరాడు. ధృతరాష్ట్రాది ప్రముఖులంతా అతన్ని వెంబడించి వెళ్తున్నారు. శ్రీకృష్ణుడు కుంతీదేవి ఇంటికి వెళ్ళి కౌరవ సభలో సంధి చేయుటకు తాను పడిపోయినట్లును సుయోధనుడి దుర్మార్గాన్ని చెప్పి తమంత తాము కుడిచి క్రొవ్వియున్న కురుకుమారులు పాండవులతో కూడి మనుటకు ఇష్టపడతారా అని అడిగాడు. కుంతీదేవి సంధి కుదరకపోవటమే మంచిదని, సంధి కుదిరినట్లయితే అర్జునుడు దైన్యము పొంది ఉండునని, భీముడు ఒప్పుకొనడని, ద్రౌపది కురులు ముడుచుకొని అవకాశం ఉండదని చెప్పింది. కృష్ణుడు ఆమె దీవెనలు పొంది బయలుదేరాడు. వెంట వస్తూ ఉన్న ధృతరాష్ట్ర ప్రభృతి సర్వ కౌరవులు కృష్ణుని సెలవు పుచ్చుకొని వెందిరిగిపోయారు. కృష్ణుడు కర్ణుని మాత్రం తన రథం ఎక్కించుకొని సాత్యకి మొదలైన సకల యాదవ పరిజనాలతో కరిపురాన్ని నిర్గమించాడు. మాధవుని పురజనులంతా నిందిస్తున్నారు. భీష్మ, ద్రోణులు దుర్యోధనుని చూచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సంధి చేసుకుని రమ్మని చెప్పారు. కానీ మృత్యు పారోషహితుడైన ఆ రారాజు దానికి అంగీకరింపక తన ఇంటికి చేరుకున్నాడు. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.